10th క్లాస్లో లవ్ అనే పురుగు కుడుతుంది అని చెప్పారు కదా, నాకు కుట్టింది. అది కూడా ఒక ఫ్రెండ్షిప్పే. ఆ ఫ్రెండ్షిప్ రెండు వేరు వేరు అంటే సమలైంగికుల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కాదు, రెండు వేరు వేరు స్త్రీ పురుషుల మధ్య ఉండే ఫ్రెండ్షిప్. నేను కోరుకున్నాను 10వ తరగతిలో. నేను రౌడీగా తిరిగేవాడిని, కానీ బాగా చదివేవాడిని. క్లాస్లో ఫస్ట్ కూడా నేను 10th క్లాస్లో లాస్ట్ బెంచే, అందులో డౌటే లేదు, లాస్ట్ బెంచే. కానీ క్లాస్ ఫస్ట్ కూడా నేను, క్లాస్ ఫస్ట్ ఉండేవాడిని, లాస్ట్ బెంచ్లో కూడా ఉండేవాడిని. కాబట్టి ఆ అమ్మాయి నేను చేసే ఫోర్స్ తట్టుకోలేక బహుశా సరే ఇది కర్మ అనుకుందేమో, నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి అనింది. నేను ఆగమేఘాల మీద ఉన్నాను, ఇప్పుడు ఆగమేఘాల మీద తిరుగుతున్నాను. కానీ ఒకరోజు వచ్చింది, ఈ ఇంటర్మీడియట్లో చెప్పాను కదా, ఒకరిని చంపేసి ప్రయత్నం చేశాను. మా తాతతో కూడా ఇలా మాట్లాడాను. ఒకరోజు రాత్రి నాకు తెలియనటువంటి ఒక శక్తి, ఒక స్వరం. నేను ఎప్పుడు గిర్చులకి వెళ్ళేవాడిని కాదు, 2 సార్లు సంవత్సరానికి వెళ్తాను. చెప్పండి ఇవి. చూడు ఇక్కడ మా జాతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నువ్వేమో ఫస్ట్ బెంచ్ అంటున్నావు. కూర్చో నీతో చాలా పని ఉంది, కూర్చో. చూడు ఇక్కడ ఇను. ఎన్నిసార్లు పోతాం? ఫస్ట్ది ఎప్పుడు? రెండోది న్యూ ఇయరా? చూడు గుడ్ ఫ్రైడే. ఎందుకు వెళ్తాం గుడ్ ఫ్రైడేకి? రస్నా ఇస్తారు. ఇస్తారా? ఇరా రస్నా తాగడం కోసం వెళ్ళిపోతాం, అవునా కదా? సో రస్నా కోసం వెళ్ళేవాడిని. ఈ రెండే తెలుసు నాకు, అంతకు మించి ఏం తెలీదు. క్రిస్మస్కు మా ఊర్లో కేకులు కూడా ఇచ్చేటోళ్ళు కాదు. కొత్త బట్టలు వేసుకుంటే అందరూ చూపించాలి అంతే. కేకుల్లో ఏం లేవు. కేకులు ఇచ్చేంత వరకు ఉంటే కదా హలో అని చెప్పి కానుకేసేసి పోయి దోశ తినాల, అంతేగాని మన కేకులు గీకులేముండవు మాకు. కేకులు మళ్ళీ న్యూ ఇయర్కి ఇచ్చేటోళ్ళు మా అంటే మా ప్రాంతంలో చెప్తున్నా. సో ఆ మాత్రం క్రైస్తవమే తెలుసు నాకు. మా అమ్మ మమ్మల్ని క్యాథలిక్ కుటుంబం అంటే క్యాథలిక్ చర్చిలకు తీసుకెళ్ళేది. మేము సంవత్సరానికి ఒకసారి వెళ్ళి గుండు కొట్టించుకొని వచ్చేటోళ్ళం. ఎక్కడ? చర్చిలో కాదు, వేలాంగణిలో. మద్రాసు దగ్గర వేలాంగణి అని ఒకటి ఉంటుంది అనమాట. అక్కడికి తీర్థయాత్రలు చేసేటోళ్ళం అనమాట. ఎందుకు చెప్తున్నాను అని అంటే, మతం ఇలా ఉంటుంది అని చెప్పడం కోసం. కానీ ఏదో తెలియనటువంటి ఒక స్వరం, ఏదో తెలియనటువంటి ఒక శక్తి నన్ను కడప విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాలి అని చెప్తా ఉంది. ఎలా? ఎక్కడికి వెళ్ళాలి? ఎక్కువగా నేను స్టూడెంట్ రాడికల్స్ ఉంటారు కదా, స్టూడెంట్ రాడికల్ యూనియన్ అనేవాళ్ళు, వారితో ఎక్కువగా తిరిగేవాడిని. ఆ రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో వాళ్ళు చాలా ఉధృతంగా ఉండేవాళ్ళు. వాళ్ళను పీపుల్స్ వార్ అని కూడా పిలిచారు, వాళ్ళను ప్రజాశక్తి అని కూడా పిలిచారు, వాళ్ళను అన్నలు అని కూడా పిలిచారు. చాలా చాలా పేర్లు, PDSU ఇట్లాంటివి చాలా చాలా పేర్లతో వాళ్ళకు గుర్తింపు. మా ప్రాంతంలో స్టూడెంట్ రాడికల్ యూనియన్ అని ఉండేది. వాళ్ళతో నేను ఎక్కువగా తిరిగేవాడిని. సో తిరుపతికి వెళ్తే నాకు అక్కడ ఫ్రెండ్స్ ఎక్కువ. ఆ రోజుల్లో అక్కడికి వెళ్దాం అనుకున్నాను. మా అమ్మకి ఏం చెప్పలేదు. చిన్న ఒక బ్యాగ్ తీసుకుని అందులో కొన్ని బట్టలు పెట్టుకుని నేను వెళ్తున్నానమ్మా అని చెప్పాను. మా అమ్మ ఎందుకు రా అంది. రెగ్యులర్గా నేను బయటికి వెళ్ళేవాడిని. ఎందుకు అని అంటే 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కొన్ని ప్రత్యేకమైన స్టడీస్ చేస్తాం మనం. ఏంటి అవి? స్పెషల్ క్లాసెస్, స్టడీస్, కంబైన్డ్ స్టడీస్. ఎక్కడ? కరెక్ట్. నైట్ స్టడీస్ చేస్తామా? నైట్ అవుట్ చేస్తామా? నైట్ స్టడీస్. కాబట్టి మా అమ్మకు అలవాటు అయిపోయింది, వీడి కర్మ వీడింతే ఇప్పుడు అని. నైట్ స్టడీస్ టైప్లో తిరిగేవాడిని. సో నైట్ స్టడీస్లో ఏం చేస్తాం మన అందరికీ తెలుసు కదా, ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో బ్యాగ్ తీసుకుని బయలుదేరాను. బస్ స్టాండ్కి వచ్చిన తర్వాత తిరుపతి టికెట్ కొనుక్కున్న తర్వాత నాకు హైదరాబాద్ వెళ్ళాలి అన్న ప్రేరేపణ. ఎందుకు వెళ్ళాలి హైదరాబాద్కి? నాకు ఎవరు తెలియదు హైదరాబాద్. కానీ హైదరాబాద్ టికెట్ కొనుక్కుని బస్ ఎక్కి వచ్చేసాను. ఇక్కడ ఒక ఆయన, మా ఊరు ఆయననే ఉంటే, ఆయన తీసుకెళ్ళి వాళ్ళ రూమ్లో పెట్టుకున్నాడు నన్ను. అలా హైదరాబాద్కి వచ్చాను.
వస్తే వచ్చిన ఒక సంవత్సరానికి ఏం జరిగింది అని అంటే నా కథలో ఒక మలుపు వచ్చింది. ఏమై ఉండొచ్చు ఆ మలుపు? ఏంటి చూసావా? చూడు, కొంచెం నేర్చుకో. అంటే మీ అర్థమైపోయింది నాకు, సురేష్ రమేష్ అని. సురేష్ రమేష్ అని అర్థం. సరే, సో అన్న చెప్పినట్లు ఆ రోజుల్లో, అంటే నేను చదువుకునే టైంలో, నేను డిగ్రీ చదువుకునే టైంలో ఒక పాట రిలీజ్ అయింది. అంటే మీరందరూ పరిశుద్ధులే, మీకు తెలియదు ఇవన్నీ, నాలాంటి పాపులకే తెలుసు. నా గుండె పగిలింది 10 ముక్కలయ్యింది, 10 ముక్కలోనూ నువ్వే ప్రియా. విన్నారా ఎప్పుడన్నా ఈ పాట? ఎవడు విన్నాడు? ఇది నాలాంటి వాడే వింటాడు. ఆ పాట పాడుకుంటూ సీతాఫల్ మండిలో రైల్వే ట్రాక్ మీద కూర్చున్నాను, చేతిలో బాటిల్ పట్టుకుని. పక్కన 2 ఫ్రెండ్స్ ఉన్నారు. ఫ్రెండ్స్ ఎప్పుడు ఉంటారు కదా, ఫ్రెండ్స్ లేకుండా మనం ఉండలేము కదా. ఫ్రెండ్సే లైఫే, ఫ్రెండ్స్ కదా. నేను చచ్చిపోతారా మావా అంటున్నా, వాళ్ళు పట్టుకుంటారు నాకు తెలుసు. 3 రైళ్ళు పోయినాయి, కానీ నేను మళ్ళా దాని కింద. కానీ డైలాగ్ మాత్రం వదల, నేను చచ్చిపోతా, నేను రైలు కింద పడతా. ఎందుకు అని అంటే నేను నా స్నేహితురాలు, లేకపోతే నేను ప్రేమించిన అమ్మాయికి పెండ్లి అయిపోతాను. నా గుండె పగిలింది, 10 ముక్కలు అయ్యింది, 10 ముక్కలో నువ్వే ప్రియా. ఫ్రెండ్షిప్ ఎన్ని రకాలుగా మన జీవితంతో ఆడుకుంటుందో చూడండి. ఫ్రెండ్షిప్ ఆమె ఇంకా టన్నులు ఫెయిర్ అండ్ లవ్లీకి ఉంటుంది, టన్నులకు ఉంటుంది. లేనిపోని ఫెయిర్ అండ్ లవ్లీలు, లేనిపోని క్రీములు అన్నీ కొంటది. ఎందుకు అని అంటే వాళ్ళ నాయననో, వాళ్ళ అమ్మనో, వాళ్ళ ఫ్రెండో ఎవరో నీ రంగు బాగలేదు అన్నారబ్బా. ఇట్లా మనము దేవుని స్వరూపంలో ఉన్నాము అని తెలిసినా కానీ కొందరు అబద్ధ ప్రవక్తలు మన సొంత వాళ్ళే, వాళ్ళు నాటిన చేదు విత్తనాలు మన హృదయంలో ఫలిస్తూ ఉంటాయి. మన ఎత్తు బాగలేదని, మన రంగు బాగలేదని, బట్టనెత్తోడా, సొట్ట పండ్లోడా, పొట్టేసుకున్నోడా, దుబ్బోడా, అవునా, కొబ్బరి బొండ, ఒరే కొంగ, నేను కొంగనంట. మనోళ్ళే, ఫ్రెండ్సే కదా, ఆల్ అవర్ ఫ్రెండ్స్. వాళ్ళు పెట్టి చిన్న పేర్లు, ఆల్ ఇన్ ఫన్గా మాట్లాడుకునే మాటలే, కానీ అవి మన హృదయంలో చాలా బలంగా నాటుకొని పోతాయి. బలంగా నాటుకొని పోయి మనల్ని వెంటనే విడిచిపెట్టాం. అట్లే మా మ్యాథ్స్ టీచర్ కూడా 7వ తరగతిలో నేను జవహర్ నవోదయ విద్యాలయంలో చదువుకున్నాను. నేనేమో పక్కా చెట్టు కింద కూర్చుని తెలుగు మీడియం. జవహర్ నవోదయ విద్యాలయకి పోతే వాళ్ళు లేనిపోని భాషలన్నీ చెప్తున్నారు, నాకు ఎట్లా వస్తుంది? రాదు. మ్యాథమెటిక్స్లో ఇంక నాకు అర్థమయ్యేది కాదు, పోయి ఇట్లా చేయి పెట్టేటోను అంతే. ఏమన్నా చేసుకో. ఎప్పుడన్నా కొట్టారని ఇట్లా పెట్టి, అంటే మీరు మీ స్కూళ్ళల్లో ఇప్పుడు అలా కొట్టరేమో. మేము చిన్నప్పుడు ఏమైందంటే ఇట్లా పెట్టి, ఇప్పుడు కూడా కొడుతున్నారా, సలాం అలైకుం అని చెప్పండి మీ సార్, ఇట్లా పెట్టి ఇంక ఇక్కడ కొట్టడమే. నీకు ఇది కూడా రాదురా, అది కూడా రాదురా, మూర్ఖుడా, సిగ్గులేనోడా, నీకు 5 ఎక్కం రాదురా, ఇంగ్లీష్లో అడిగితే నాకు ఎట్టొచ్చు, తెలుగులో అడుగు చెప్తా అని చెప్పలేను. మళ్ళా సారుకు చెప్పలేం కదా. కాస్ తీటా ప్లస్ సైన్ తీటా ఎంతరా, నాకేం తెలుసు, తీట పట్టింది, కొట్టుకో. కానీ 10th క్లాస్లో నా మ్యాథ్స్ 85%. ఎందుకో తెలుసా? 85% ఈ రోజుల్లో పెద్ద కష్టమేం కాదులే. మనోళ్ళు కొంతమంది పిల్లలు 94, 95 కూడా తెస్తున్నారు. ఎందుకు అనంటే నా ఫ్రెండ్ వాడికి మ్యాథమెటిక్స్ రాదని వాళ్ళ ఆంటీ తెలుగు టీచర్ మా స్కూల్లోనే, ఆమె వచ్చి బాధపడింది నా దగ్గర. ఏందోరా ప్రవీణ్, వీడికి రాజేష్ గాడికి ఎన్నిసార్లు చెప్పినాను, వాడికి మ్యాథ్సే రావడంలే, నువ్వు బాగానే చేస్తావు కదా, కొంచెం హెల్ప్ చేయవాడికి అనింది. నా ఫ్రెండ్కు మ్యాథ్స్ రాదా? నా ఫ్రెండ్కి ఎట్లా మ్యాథ్స్ రాదు? మొన్నటి వరకు మూర్ఖుడా, 5 ఎక్కం రానోడా,
అందిడుతున్నా కానీ ఒళ్ళప్పగించి నిలబడిన నేను నా ఫ్రెండ్ కోసం కొండలు పిండి చేస్తాను అని ఇంకా కూర్చొని మ్యాథ్స్ మొదలు పెట్టాను. మ్యాథ్స్ మొదలు పెడితే ఫ్రెండ్ కోసము మ్యాథమెటిక్స్లో అంత బాగా చదవగలిగాను. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ యూ ఈజ్ ఫ్రెండ్షిప్ కెన్ బి ఎ గుడ్ మోటివేషన్. ఫ్రెండ్షిప్ అన్నది మంచి మోటివేషన్. అట్ ది సేమ్ టైం ఫ్రెండ్షిప్ అన్నది తప్పుడు నిర్ణయాలు తీసుకోవటానికి కూడా మనకు ప్రోత్సహిస్తుంది. రెండూ జరుగుతాయి. సో ఇప్పుడు ఎక్కడున్నాం మనం? నా గుండె పగిలింది, 10 ముక్కలు అయ్యింది, ప్రతి ముక్కలోనూ నువ్వే ప్రియ. ఇద్దరు ఫ్రెండ్స్ లాస్ట్ చేతులు కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకెళ్ళిపోతే ఆ ఇద్దరు ఫ్రెండ్స్ అక్కడ మా ఊరికి వెళ్ళిపోయారు. నేను ఇదే దేవదాస్ టైప్లో ఉన్నాను. నా వయసు అప్పుడు ఎంత? 18 సంవత్సరాలు, 18.5, 19 తీసుకోండి, 19 కాదు 18.5. ఆ రోజు అప్పట్లో ఒక ఆయన ఉన్నాడు. ఆయన నా భుజాల వరకు కూడా ఉన్నాడు, నాకంటే 4 ఏళ్ళు పెద్దోడు. ఆయన వచ్చి, బాబు ప్రవీణ్ మా దగ్గర ఒక యూత్ మీటింగ్ ఉంది, వస్తావా? నా మూడ్ ఎట్లుంది ఇప్పుడు? నా మూడ్లో నిన్ను యూత్ మీటింగ్ పోయి నేనేం చేయాలా? యూత్ మీటింగ్ నేను రాను అని చెప్పి, లేదు ప్రవీణ్ నువ్వు రావాల్సిందే అన్నాడు. నేను రాను అన్నా. ఇప్పుడు వర్షం పట్టింది అనుకో, అంటే జలుబు ఎన్ని రోజులు ఉంటుంది? గ్యారంటీ కదా. మాత్రలు వేసుకుంటే 2 వీక్స్ ఉంటుంది, వేసుకోకపోతే 1 వీకే ఉంటుంది కదా. అట్లా పట్టినాడు ఈయన కూడా. వదలడమేలా. శనివారం వరకు నువ్వు పోవాల్సిందే, రావాల్సిందే అని తీసుకుపోయి కూర్చుంటే వాళ్ళు పాటలు పాడుతున్నారు గిటార్ మీద. హల్లెలూయా అంత ఇంగ్లీషే పాడుతున్నారు, అంత ఇంగ్లీషే. మేమేమో వీళ్ళంతా ఇంగ్లీషే పాడుతున్నారు, వీళ్ళేమో నాకు వాళ్ళు పాడేది ఒక్క ముక్క అర్థం కాలేదు, కానీ మ్యూజిక్ మాత్రం భలే ఉంది. ఆడపిల్లలకు పక్క పాడుతున్నారు, మగ పిల్లలకు పక్క పాడుతున్నారు, కొంతమంది ఏడుస్తున్నారు, చేతులు ఎత్తుతున్నారు. ఏమైంది వీళ్ళందరికీ అనుకుంటున్నా, ఏమైంది వీళ్ళందరికీ? నాకేం అర్థమైతే లేదు. పాట మాత్రం భలే ఉంది, వీళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అనుకున్న వాళ్ళు ఆరాధన చేస్తున్నారట. నాకేం తెలుసు అదంతా? మనకన్నీ తెలియదు. మనకేం తెలుసు? ప్రస్తుతానికి 10 ముక్కలు అయ్యింది, ఇవన్నీ ఏం తెలియదు. కానీ గిటార్ చూసి భలే ఉందిరా గిటార్ అనుకున్నా. గిటార్ చూసి గిటార్ చేతిలో ఉంటే ఇంకేమన్నా ఉందా? గిటార్ రాదు, కానీ గిటార్ ఉండాలి చేతిలో. అయిపోగానే బయటకు వస్తానే ఇంత ఛాయ్ 2 బిస్కెట్లు ఇచ్చినారు. ఆ ఛాయ్ బిస్కెట్లు తింటుంటే అందరూ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడు, ఐఎమ్ ఫైన్ అంటున్నా. వాడు ప్రతి ఒక్కడు ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. ఇప్పుడు మా కంపెనీలో నా కంపెనీలోనే జనరల్ మేనేజర్గా ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు జార్జ్ గారు. ఆయన పోపు టైప్ అనమాట. చూస్తున్నాను ఏం మాట్లాడుతున్నాడు ఈయన ఏ భాష మాట్లాడుతున్నాడు? నా జీవితంలో ఎప్పుడన్నా నేను అర్థం చేసుకోగలుగుతానా ఈయన మాట్లాడేది అనుకుంటున్నా. ఈ బిస్కెట్లు తిని ఇంకా చాలేరా బాబు ఈ నుంచి చెప్తున్నామని పడేసిన అక్కడ నుంచి. బతికినారా బాబు అనుకొని పోతూ ఒక గిటార్ కొనుక్కొని పోయాను. ఎందుకు? 10 ముక్కలు అయింది కదా, గిటార్ అన్నా ఉంటే ఏదో ఒకటి పాడదాంలే అనుకున్నా. ఇంటికి తీసుకుపోయి గిటార్ కొడుతుంటే పక్కన వాళ్ళు వచ్చినారు, రే ఆపురా అంటున్నారు. ఏంది వాళ్ళు కొడితేనేమో గిటార్ అంత బాగుంది, నేను కొడితే ఇట్లుంది. వాళ్ళు అన్నారు, ఎట్ట పడితే అట్లా కొట్టేది కాదురా, దానికి ఒక రకం ఉంటుంది, దాన్ని పట్టుకోవాలా, దానికి కొంచెం కొట్టాలా అంటే, అన్న ఒకటి నేర్పిస్తావా అన్న అని అడిగా. నేర్పిస్తావా అన్న అంటే, నేను ఓన్లీ భక్తి పాటలే పాడతాను అన్నాడు. అబ్బా ఓయమ్మ ఏంటా భక్తి పాటలు అని అంటే, ఇంకా ఆయన ఇదే యేసు పాటలు పాడుతున్నాడు. ఈ యేసు మతం వాళ్ళు ఎప్పుడు మారరా అనుకున్నా. అయ్యే పాడాలంటాడు, అయ్యే నేర్పిస్తా అంటాడు. కార్డ్స్ అని ఏదో రాయించినాడు. సరే ప్రాక్టీస్ చేస్తాడు. మళ్ళా శనివారం వచ్చింది. శనివారం వస్తే మళ్ళా వచ్చాడు ఈయన. మీటింగ్ లేదన్నా నేను రానన్నా, నా వల్ల కాదన్నా. ఎందుకంటే శనివారం పోతే ఫస్ట్ టైం తెల్ల బొచ్చేసుకొని ఒక ఆయన నిలబడుకొని, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు, దేవుడు లోకానికి మొత్తం అదే చెప్పినాడు. అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడబ్బా, దేవుడు లోకానికి వెలుగు, దేవుడు. నేనేం చేయాలా? ఇప్పుడు నాకేంటి ఆయన వెలుగైతే కదా, నేనేం చేయాలి ఇప్పుడు? సరే అయిపోయింది.
టీ తాగితే బిస్కెట్ తాగితే ఇంటికి వస్తే అయిపోయింది కదా, మళ్ళా పోదామంటాడు. నేను ఎట్లో తప్పించుకోవాలని చాలా ప్రయత్నం చేసిన. ఇంతలేడు, తీసుకుపోయింది. మళ్ళీ శనివారం వచ్చింది, మళ్ళా పోయినా. పోతే మళ్ళా తెలవచ్చు ఆయన ఉన్నాడు. సచ్చింద్ర గొర్రె అనుకున్నా. మళ్ళా దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. దేవుడు 10 నిమిషాలు మాట్లాడిన తర్వాత 15వ నిమిషంలో ఇలా చూసి నన్నే చూస్తున్నాడేమో అనిపించింది. నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అంటున్నాడు. टैरो कार्ड रीडिंग इज अ स्कैम. अगर आप टैरो को सही तरीके से नहीं सीख